ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ దినాన జనవరి 14 దేవుని ప్రేమ ఇదిగో సిరీస్ మీద మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 15 ఆ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. రేపటి దినాన ఆదికాండం 16, మత్తయి 15 అధ్యాయాలు దయచేసి రేపటికి మీరు చదువుకుంటే దానిలో ఉన్నటువంటి అర్థాన్ని ఎక్కువ అర్థం చేసుకోవచ్చు, ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ వాక్యం చదువుకోబోయే ముందు, ధ్యానించుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, O Lord, our rock and redeemer. Amen. ఆదికాండం 15లో ఒక వచనం మనం సుపరిచితమైనటువంటి వచనం. అది ఏంటి అంటే 6వ వచనం. అందరికీ తెలిసిందే. 15:6. అతడు అనగా అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అనేటువంటి వాక్యం. దానిని అర్థం చేసుకుందాం. ఇప్పుడు మన కాలక్రమానికి దేవుని కాలక్రమానికి చాలా తేడా ఉంటుంది, చాలా భిన్నంగా ఉంటుంది. అబ్రహాము ఆయన ఆశించింది ఏంటంటే ఒక కుమారుణ్ణి కావాలి అని. ఆయన ముసలివాడయ్యాడు, మరి కలవరం చెందుతున్నాడు, ఎప్పుడు నాకు కుమారుడు పుడతాడు అని ఆశిస్తుంటున్నాడు. దేవుడైతే కోట్లాదిగా అబ్రహాము వారసులు కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అబ్రహాం అయితే తన జీవితము చివరి దశకు చేరుకుంది. కానీ మరి దేవుడు కల్దీయులైన పట్టణం అయినటువంటి ఊరు నుండి బయటకు తీసుకొచ్చాడు. ఇంకా దాని అర్థం అతనికి అవగాహన కాలేదు. దేవుని దృష్టిలో అయితే విమోచన చర్చలు అంతటిని దేవుడు చూడగలుగుతున్నాడు అబ్రహాం ద్వారా. ఇప్పుడు అబ్రహాము అని గ్రహిస్తున్నాం కదా. అబ్రాము పేరు అబ్రహాముగా దేవుడు మార్చాడు. దీని అర్థం ఏంటి? అబ్రాము అని అంటే గొప్ప తండ్రి, ఆయన గొప్పతనాన్ని చూపించేటువంటి పేరు. అబ్రహాము అంటే అనేక మందికి, అంటే అనేక దేశాలకి విశ్వాసుల తండ్రి అని అర్థం. విశ్వాసులకు అనుకోండి, విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే ఇది గొప్ప కావాలి అని. దేవుని దృష్టిలో ఏముందంటే అనేక మంది, అనేక జాతులకి వాళ్ళు విశ్వాసులు అయ్యి వాళ్ళకి తండ్రిగా ఉండాలి అని దేవుని యొక్క దూరదృష్టిలో కలిగినటువంటి ఉద్దేశం అబ్రహాము ఎడల. ఆదికాండం 15లో ఒక కోణంలో చూస్తే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాగ్దానం ఒక కోణంలో చూస్తే అబ్రహాము యెహోవాను నమ్మెను అనేది సరిపోద్ది. దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిమంతునిగా ఎంచెను. అబ్రహాము విశ్వాసం చాలా సింపుల్గా ఉంది, సరళంగా ఉంది, అది గంభీరంగా ఉంటుంది. దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని నమ్మాడు. కేవలం దేవుని మాటను నమ్మాడు కాబట్టి అది చాలా సింపుల్గా ఉంది. అట్టి విశ్వాసం దేవుని దృష్టిలో నీతిమంతునిగా లెక్కించబడింది. అలాంటి నీతివంతమైన విశ్వాసాన్ని బట్టి దేవుని దృష్టిలో బహుమానం సంపాదించుకున్నాడని దాన్ని అర్థం చేసుకోకూడదు. అంటే అతను బాగా గట్టిగా నమ్మాడు కాబట్టి దాన్ని బట్టి ఆయన దేవుడు బహుమానంగా ఇచ్చాడు, నీతిమంతునిగా తీర్చబడ్డాడు అనేటువంటి రీతిగా మనం ఆలోచించకూడదు. ఏ విధంగా ఆలోచించాలి అని అంటే, ఇక్కడ దేవుడు నీతి న్యాయాలు వాటిని ప్రజల దగ్గర నుండి అడుగుతున్నాడు. ఎవరు ప్రజలు? తన స్వరూపంలో ఉన్నటువంటి మానవులు నీతివంతంగా జీవించాలి, నీతివంతులుగా ఉండాలి అని దేవుడు ఎప్పుడు కోరుతున్నాడు. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆ నీతినే ప్రజల దగ్గర నుండి కోరుతున్నాడు. కానీ ఈ పతనమైన మానవాళి, మన పాపులమి, ఆ పాపుల దగ్గర నుండి ఆయన కోరుకుంటుంది ఏంటంటే విశ్వాసం. ఆ నీతికి బదులుగా ఈ విశ్వాసం ఉంటే చాలు. వాళ్ళ విశ్వాసాన్ని నీతిగా ఎంచాడు.
విశ్వాసం అంటే ఏంటి? దేవునిపై కంప్లీట్గా ఆధారపడటం, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మటం. దేవుడు చెప్పాడు, అది జరుగుద్ది, దట్ సెటిల్స్ ఇట్. ఇంకా ప్రశ్న అడగనవసరం లేదు. ఒక అతను చెప్పాడు, గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్ ఇట్, దట్ సెటిల్స్ ఇట్ అని. ఆ విధంగా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన దృష్టిలో దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దేవునిపై ఆధారపడుట అంటే మన రక్షణ నిమిత్తమై దేవునిపై ఆధారపడటం అంటే దేవుని యొక్క మార్గమైనటువంటి యేసు ప్రభువుని దేవుడు పంపించాడు. యేసు ప్రభు ఆయన శిలువలో మరణించి తిరిగి మరణించిన దాన్ని బట్టి దేవుడు తండ్రి ఆయన తిరిగి లేపాడు. ఇది దేవుని యొక్క మార్గం. కాబట్టి మన సొంత స్వక్రియలు కాకుండా దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క మార్గంపై ఆధారపడటం, ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. అంటే క్రొత్త నిబంధన దృష్టిలో దేవుని వాగ్దానం రోమా 1:1 చూసేటట్లయితే స్వార్థకి పేరు ఏంటి? దేవుని వాగ్దానం. అంటే పాత నిబంధనలో వాగ్దానం చేసిందే యేసు ప్రభులో అది నెరవేర్చాడు. అది సువార్తలో నెరవేరింది, యేసు ప్రభు సువార్తలో నెరవేరింది అని అది క్రొత్త నిబంధన దృష్టిలో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. కానీ మనం ఆది కాండంలోనే ఉన్నాం. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలు ప్లస్. అప్పుడు మనకున్నటువంటి అవగాహన అప్పుడు ఆయనకి లేదు. అయినా కానీ ఆయన నమ్మాడు. ఆయనకు అంత అర్థం కాకపోయినా కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన మాటని నమ్మాడు అన్నమాట. అది అలాంటిది. దాన్నే వేరే విధంగా చెప్పాలంటే ఆయన ఏదో స్వక్రియలు చేసుకుని మంచిగా నమ్మాడు కాబట్టి దేవుడు బహుమానంగా నీతిమంతుడని తీర్చాడు అని అనుకోకూడదు. కానీ తన స్వరూపమును ధరించిన వారి నుండి ఎల్లప్పుడూ నీతి న్యాయములను కోరుకునేటువంటి దేవుడు. ఈ పాపపు మానవ జాతి నుండి ఆయన నీతిమంతునిగా ఎంచేది వారి విశ్వాసం. ఆయన వారిని నీతిమంతుగా అంటే పాపుల్ని నీతిమంతునిగా ఎంచేది వారి యొక్క విశ్వాసం. అంటే దేవునిపై కంప్లీట్ భారం వేయటం, ఆధారపడి వారమని గుర్తించి ఆయన మాటను నమ్ముట, అదే విశ్వాసం. దేవుడు మనల్ని సృజించాడు, అన్ని విషయాల్లో ఆయనపై ఆధారపడ్డాం, అదే విశ్వాసం, కంప్లీట్ రిలయన్స్ అన్నమాట. కాబట్టి కొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసు ప్రభువుని విశ్వసించటం మన సొంత కార్యాలు స్వనీతి కార్యాలపై ఆధారపడకుండా ఆయన చేసినటువంటి మార్గాన్ని మనం అవలంబించటం, అది దేవుని మీద ఆధారపడిన దాంతో సమానం. ఈ విశ్వాసమే నమ్మిన ప్రతివానికి అబ్రహామును తండ్రిగా చేసినది. ఓకే, అది రోమా 4 అధ్యాయంలో కూడాను, గలతీ 3లో కూడాను ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశం అదన్నమాట. నమ్మేటువంటి ప్రతివానికి అబ్రహాము తండ్రిగా ఉన్నాడు అని అర్థమవుతుంది. అంటే అబ్రహాము నమ్మినట్లుగా మనం నమ్మాలి. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు మాదిరి అనేటువంటి రీతిగా క్రొత్త నిబంధనలో మనం రోమా 4లో గలతీ 3లో చూస్తున్నాం. అంటే మన స్వక్రియాలను బట్టి మన మీద ఆధారపడిన దాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడము అనేటువంటి విషయాన్ని తెలిపేటువంటి అధ్యాయాలు ఇవి. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వద్దాం. అబ్రహాము ఆయన విశ్వాసం ఎంతో స్వచ్ఛమైంది, అయినప్పటికీ
ఆయన కూడా తబ్బిబ్బపడ్డాడు ఆయన నమ్మికలో. దేవుడిచ్చిన ఈ వాగ్దానంలో ఉన్నటువంటి వివరాలను ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన కొంచెం కష్టతరంగా ఉంది. తన చుట్టూనున్న భూమి అంతటినీ తన వారసులు స్వాధీనం చేసుకునే కాలం ఎప్పుడో అని దేవుడు పేర్కొన్నాడు. ఆ విషయంలో ఆయన తబ్బిబ్బపడ్డాడు. అయితే ఒక సూచన ఇవ్వమన్నాడు. అయ్యా, నేను నమ్ముతాను, కానీ ఒక సూచన ఇవ్వు అని మనవి చేసుకున్నాడు. 8వ వచనం చదవండి. 15:8 ఆదికాండం. దేవుడు ఆ విధంగా దాన్ని ప్రసాదించాడు, ఆయన కోరికను తీర్చాడు. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియననగా, నెక్స్ట్ వచనం, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అప్పుడు ఏమైందంటే ఒక దర్శనం అన్నమాట. ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ద్వారా ఆయన తన నిబంధనని కుదుర్చుకున్నాడు. తనతో దేవుడు ఒక నిబంధనను కుదుర్చుకోవటం ఆ దర్శనం ద్వారా చూడగలుగుతాడు అబ్రహాము. అది ఆ దర్శనంలో ఏమున్నది? రాజుతున్న ఒక పొయ్యి, దానిలో అగ్నిజ్వాలలు చూస్తాడు. ఆ పెయ్య, దూడ, 3 ఏండ్ల పొట్టేలు వాటిని 2గా ఖండించాలి. అప్పుడు దేవుడు వారి మధ్యగా ఆ 2 ఖండాల మధ్య నడిచిపోవటం అది చూస్తాడన్నమాట. 17వ వచనం కూడా చూడండి. 15:17 మరియు ప్రొద్దుగురికి కటిక చీకటి పడినప్పుడు రాజుతున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య దేవుడు నడిచిపోయాను. ఓకే, దీని అర్థం ఏంటి? బహుశా ఇది అయి ఉండొచ్చు. ఈ నిబంధన చేసుకున్న వారు ఈ నిబంధనలోని నియమాలను ఉల్లంఘించినప్పుడు ఆ విధంగానే ఖండించబడతారనే అర్థమై ఉండవచ్చు. అంటే ఆ 2 ఖండాలని మధ్యలో పెట్టినప్పుడు దాని గుండా దేవుడు వెళ్ళాడు. అబ్రహాం వెళ్ళలేదు, అబ్రహాం చూస్తున్నాడు ఆ యొక్క దర్శనంలో. అంటే ఇది యూనిలేటరల్ నిబంధన అన్నమాట. దేవుడు ఒక్కడే చేసినటువంటి నిబంధన, దానికి కండిషన్ ఏం లేదు. ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధనకి కండిషన్ ఉంది, కానీ అబ్రహాముతో చేసినటువంటి నిబంధనకు ఏ కండిషన్ లేదు. దేవుడు ఒక్కడే ఆ యొక్క నిబంధన చేశాడు. ఆయన ఒక్కడే మరి ఆ ఖండాల మధ్య ఆ బలి పశువుని 2గా ఖండించినప్పుడు వాటి మధ్య గుండా దేవుడు ఒక్కడే నడిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సో కాబట్టి ఎవరైనా సరే ఆ పద్ధతి ఏంటంటే, ఎవరైతే ఆ ఖండాల మధ్య నడుస్తారో వాళ్ళు ఉల్లంఘించేటట్లయితే ఆ ఖండాలు ఏ విధంగా మరి చీల్చబడినాయో వారి జీవితం కూడా చీల్చబడుద్ది, వారు కూడా చీల్చబడతారు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆ యొక్క రిజల్ట్ అన్నమాట, ఆ పర్యవసానం ఉంటుంది అని సూచించేటువంటి ఆ యొక్క దర్శనం. అంటే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అనేటువంటి అర్థం అన్నమాట. అబ్రహాము విశ్వాసమునకు అది ఒక లంగరుగా ఉంటుంది. అదే కాకుండా ఇది విశాలమైనదిగాను సుదీర్ఘ కాలమునకు చెందిన ప్రణాళిక. అది దేవుని ఆలోచన ప్రకారం అది ఒక లిమిటెడ్గా ఆయన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాగ్దానమే కాదు, ఇది సుదీర్ఘ కాలానికి చెందినటువంటి ప్రణాళికగా దేవుని దృష్టిలో ఉన్నదన్నమాట. ఏంటి ఆ ప్రణాళిక అంటే, అబ్రహాంతోనూ ఆయన వారసులతోనూ దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తున్నాడు.
ప్రస్తుతము క్రైస్తవులు కూడా దేవుని నిబంధన ప్రజలుగా ఉండేటువంటి సంబంధాన్ని పెట్టుకునేటువంటి నిబంధనగా ఆ నిబంధన ఉంటుందన్నమాట. గలతీ 3:6-9 మనం దీన్ని చూడగలం. ఈ నిబంధన ఎలాంటిది? అబ్రహాంతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన ఎలాంటిది అని అంటే, సుదీర్ఘ కాలానికి ఏదో ఆయన జీవించినప్పుడు దానికి పరిమితమైంది మాత్రం కాదన్నమాట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించారు. చూడండి, అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. చూడండి ఇక్కడ. కాబట్టి విశ్వాస సంబంధులే, ధర్మశాస్త్ర సంబంధులు కాదు, విశ్వాస సంబంధులు. అంటే యేసు ప్రభువుని విశ్వసించినటువంటి వారే విశ్వాసం గల అబ్రహాముతో ఆయన ఆశీర్వదింపబడినట్టుగా దేవుని చేత ఈ విశ్వాసులు కూడా ఆశీర్వదింపబడతారు అని ఈ సుదీర్ఘ కాలానికి సంబంధించినటువంటి నిబంధనలాగా దేవుని దృష్టిలో ఉన్నదన్నమాట. ఆయన ఏంటంటే, నాకు సంతానం ఏది, నాకు ఇప్పుడు ఈ స్థలం ఎప్పుడు వస్తుంది ఆయన తలంచుకున్నప్పటికీ దేవుడు ఆ 15వ అధ్యాయంలో చేసినటువంటి ఆ నిబంధన ద్వారా సుదీర్ఘ కాలానికి యేసు ప్రభువు తిరిగి రెండవ రాకడకు అంతవరకు జరిగేటువంటి కాలానికి, అప్పుడు అంతవరకు విశ్వాసులు నమ్మినటువంటి విశ్వాసులు వాళ్ళకి చెందేటువంటి ఆశీర్వాదం, అంత సుదీర్ఘ కాలానికి చెందినటువంటి ఆ యొక్క నిబంధన, అబ్రహాము నిబంధన, అది మనసులో ఉన్నదన్నమాట, దేవుని మనసులో. అందువలన అబ్రహాము అనేదానికి చూడండి, ఆయన ఏమనుకుంటాడంటే గొప్ప తండ్రి అని అబ్రహాం, కానీ అబ్రహాంగా మార్చాడంటే అనేకులకు తండ్రి, అంటే అనేక దేశాల నుండి వచ్చినటువంటి విశ్వాసులకు తండ్రి అని దేవుడు చేసినటువంటి నిబంధనకు సంబంధించింది. ఆ నిబంధన ఎప్పుడు చేశాడు? అబ్రహాము అప్పుడే ఆదికాండం 15లోనే చేసినట్టుగా మనం గుర్తించాలి. ఇక చివరిగా ఈ సుదీర్ఘ కాలమునకు చెందిన మరొక విషయం ఉన్నది. అది కూడా ఈ నిబంధనతో పెనవేసుకున్నట్లుగా మనం గుర్తించాలి. వాగ్దాన దేశమును వెంటనే అబ్రహాము స్వాధీనము చేసుకొని పోవటానికి గల కారణం ఏంటి? ఎందుకు వెంటనే ఆయన స్వాధీనం చేసుకోలేకపోయాడు? దేవుని వాగ్దానం చేస్తాడు కదా, ఈ స్థలం నీకు ఇస్తానని, కానీ వెంటనే ఆయన స్వాధీనం చేసుకోలేకపోయాడు. ఎందువలనంటే అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు. 15:16 ఉంటుంది. ఆదికాండం 15:16 చదువుకుందాం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాంతో చెప్పెను. ఓకే, దేవుని సార్వభౌమ సమయం, దానికి ఈ దేవుని యొక్క నైతిక సున్నితం అంటే మోరల్ సెన్సిబిలిటీస్, అంటే వాళ్ళ పాపం ఇంకా పరిపక్వం కాలేదు, అది మోరల్ సెన్సిటివిటీ అన్నమాట. మరి అప్పటికి వీళ్ళు వస్తారు, ఎవరు? ఇశ్రాయేలీలు వస్తారు, దాని స్థలాన్ని ఆక్రమించుకుంటారు. అబ్రహాము సంతానము వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకునటానికి సిద్ధపడేటప్పటికీ ఆ దేశవాసులు అధోగతిలో మునిగిపోతారు. వారికి తప్పనిసరిగా తీర్పు జరగాలి.
జరుగుతుంది. ఆ సమయము రానున్నదని దేవుడు హెచ్చరిస్తాడు. కానీ ఈ అధ్యాయంలో ఆ సమయము రాలేదు. కాబట్టి మనం దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, అబ్రహాంతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన యూనిలేటరల్, అంటే ఒకే వ్యక్తి నిబంధన. అంటే దేవుడే ఆ నిబంధన చేసుకున్నాడు. ఇక ఎవరు ఆ నిబంధనని ఆపలేరు. అది మానవులను బట్టి మానవులకి చెందింది కాదు. మానవుల కండిషన్ ఏమీ లేదు అని గమనించాలి. రెండవది మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు అబ్రహాంకి చేసినటువంటి ఆ యొక్క వాగ్దానం మనకు కూడా వర్తించేది అని అర్థం చేసుకోవాలి. అది సుదీర్ఘ కాలానికి సంబంధించింది. ఇంకా మూడవది ఏంటంటే, దేవుని యొక్క సావరిన్ టైమింగ్, అంటే సార్వభౌమ సమయం నైతిక సున్నితానికి. అంటే ఎందుకు దేవుడు తీర్పు తీర్చాడంటే, అది రెండు విధాలుగా. వాళ్ళు అప్పటికి ఇశ్రాయేలీలు అప్పటికి మెచ్యూర్ అవుతారు, అప్పటికి వాళ్ళు బలవంతులు అవుతారు, వాళ్ళు తిరిగి రావటానికి ఆ సమయం సరిపోద్ది. అప్పటికి వీళ్ళు కూడాను చాలా మరి అధోగతికి గురి అవుతారు. అంటే వాళ్ళు అనొచ్చు, దేవుడు అన్యాయం చేశాడు మాకని. దేవుడు అన్యాయం ఎందుకు చేశాడు? మీరు ఆ విధమైనటువంటి పాపం చేశారు కాబట్టి దేవుడు శిక్షించాడు. నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, తీర్పు తీర్చేటువంటి దేవుడు, న్యాయం తీర్చేటువంటి దేవుడు, ఆయన తీర్పు తీర్చాడు అని దేవుడు చెబుతాడన్నమాట. కాబట్టి వాళ్ళు రెస్పాన్సిబుల్, వాళ్ళ జీవితానికి వాళ్ళు రెస్పాన్సిబుల్ అని చెప్పటానికి దేవుని యొక్క న్యాయ తీర్పు దోహదపడుద్ది అన్నమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మోషే ద్వారా వచ్చినటువంటి నిబంధన వేరుగా ఉంటుంది. అది కండిషనల్. ఇశ్రాయేలీయులు ఆయన చెప్పినట్టుగా చేస్తేనే ఆ దేశంలో ఉంటారు, చేయకపోతే వాళ్ళని తన దేశం, వాగ్దాన దేశం నుండి వాళ్ళని పంపిస్తాడు. చెరగా పంపించాడు కదా. ఆ 10 గోత్రాలని అషూరు రాజ్యంలో వాళ్ళు డిపోర్ట్ చేయబడ్డారు. మరి దక్షిణ దేశం యోధా మరలా ఈ యోధా మరలా ఈ వాట్ ఈస్ దట్ బెన్యామీన్ గోత్రం ఇద్దరు కలిసినటువంటి ఆ యూదులు కూడాను చెరపట్టుకొని పోబడ్డారు బబిలోను. కాబట్టి అది కండిషనల్ అన్నమాట. ఆ కండిషనల్, ఆ నిబంధన ఎప్పటి వరకు ఉంటుంది? యేసుప్రభు వచ్చేంత వరకు. మరి యేసుప్రభు యొక్క నిబంధన దేని తరహాలో ఉంటుంది? అబ్రహాంతో చేసినటువంటి నిబంధన. అబ్రహాంతో చేసినటువంటి నిబంధన దేవుడు అక్కడే చేసినటువంటి నిబంధన, షరతు లేని నిబంధన. ఇంకోటి ఏంటంటే అన్ని దేశాలకు సంబంధించినటువంటి నిబంధన. అన్ని దేశాల వాళ్ళు విశ్వసించి, విశ్వాసాన్ని బట్టి ఆయన వలె, అబ్రహాం వలె వాళ్ళు విశ్వసించిన దాన్ని బట్టి ఆయన తండ్రిగా ఉంటాడు అనేటువంటి అలాంటి గూఢార్థం కలిగినటువంటి అబ్రహాము నిబంధనగా మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, అనాది సంకల్పం చేత మీరు అబ్రహాముని ఎన్నుకొని ఆయన మాకు విశ్వాస తండ్రిగా అయినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఎక్కడికి వెళుతుంది తెలియపోయినప్పటికీ మీ యొక్క ఆజ్ఞను బట్టి ఆయన ఊర్ ఆఫ్ ద క్యాల్డీస్ను వదిలి మరి 1000 సంవత్సరాల వరకు ఆయన అటు ఇటు తిరిగినప్పటికీ సుదీర్ఘకాలంలో ఆయన యొక్క నిబంధనను నెరవేర్చుకున్నారు. ప్రభువా, నమ్మదగినటువంటి దేవుడు, మీ మాట నిబంధనతో సమానం. కాబట్టి అలాంటి మాటలను మేము చదువుకుని వాటిని నమ్మి
మీ యొక్క ఆజ్ఞలు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలుగా మేము దానికి లోబడి ఉండులాగన మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.